హలో మహారాణులు, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిజైనర్ బ్లౌజెస్ వ్లాగ్స్లో ఇంతవరకు మగ్గం బ్లౌజెస్ మాత్రమే చూపించాను కదండి. పార్ట్ 4లో మీకోసం మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ చూపించాలనుకుంటున్నాను. ఇవి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ బ్లౌజెస్ కూడా. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్దామా మరి. పార్ట్ 4లో బ్లౌజెస్ సిరీస్లో మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నానండి. నా దగ్గర ఉన్న మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కలెక్షన్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అండి, ఎల్లో కలర్ బ్లౌజ్. మీకు మిషన్ ఎంబ్రాయిడరీకి కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీకి డిఫరెన్స్ ఉంటుందండి. ఇదైతే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అయితే కాదు, మిషన్ ఎంబ్రాయిడరీ అన్నమాట. అంటే కంప్యూటరైజ్డ్ కి మిషన్ ఎంబ్రాయిడరీకి ఏంటంటే ఇది కంప్లీట్ గా మనకి హ్యాండ్ మేడ్, అంటే మనం ఓన్ డిజైన్, మనం ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనము తీసుకోవచ్చు. కానీ కంప్యూటరైజ్డ్ లో కాదు, అలా ఉండదు అన్నమాట. కంప్యూటరైజ్డ్ మిషన్ ఎంబ్రాయిడరీ అంటే ఏంటంటే ఇన్బిల్ట్ అన్నమాట. వాళ్ళ కొన్ని సర్టెన్ ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఇన్బిల్ట్ డిజైన్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. అవి మాత్రమే మనము డిజైన్ చేయించుకోగలిగాము. కానీ మిషన్ ఎంబ్రాయిడరీలో అయితే మన ఓన్ థాట్స్ తో మనం ఇంప్లిమెంట్ చేసుకొని ఇలాగా, అంటే మ్యాటీ కానీ మ్యాటీ ఫినిషింగ్ అలా. ఇదైతే మ్యాటీ ఫినిషింగ్ వర్క్ అండి. ఇదేంటంటే హ్యాండ్ మేడ్ అనే చెప్పుకోవచ్చు మనం. ఇది కూడా హ్యాండ్ వర్క్ అనే అనుకోవచ్చు దీన్ని కూడా మనం. ఎందుకంటే మగ్గం అంతా ప్రీమియం గా ఉండదు, కానీ ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. మగ్గంతో కంపేర్ చేయలేం మనము. బడ్జెట్ ఫ్రెండ్లీ అని ఎందుకంటున్నానంటే మగ్గం ప్రైసెస్ అనేవి మనకి 2500, 3000, 4000 అంటే అలా 10, 15, 20 వరకు ఉండొచ్చు. కానీ మిషన్ ఎంబ్రాయిడరీకి వచ్చేసరికల్లా మనకి మాక్సిమం 2000, 2500 తో మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది వచ్చేస్తుందండి. ఇక్కడ నేను ఈ బ్లౌజ్ ఎందుకు చూపిస్తున్నానంటే శారీ అనేది కుప్పటం శారీ అన్నమాట. ఇందులో ఏంటంటే ఇలాగా ప్యారెట్స్ వచ్చాయి. ఈ ప్యారెట్స్ నే నేను సింపుల్ గా హ్యాండ్ కి ఇలాగా జంట ప్యారెట్స్ ఇచ్చుకొని, ఇక్కడ నెక్ లైన్ వచ్చేసరికల్లా ఇలాగా ఫ్లవర్ క్రీపర్స్ అనేవి ఇచ్చి, మళ్ళీ ఇక్కడ ఇలాగా ఒక 2 ప్యారెట్స్, ఇలా హ్యాండ్ కి ఇలా 2 ప్యారెట్స్ ఇలా ఇప్పించాయి అనమాట. సో సింపుల్ గా ఉండాలి అనుకుంటే మాత్రం మనము మిషన్ ఎంబ్రాయిడరీకి బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చండి. ఈ సారీ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం అన్నమాట. మంచి రాణి పింక్ కి ఎల్లో కలర్ అండి. ఇది కొన్ని ఆల్ టైమ్ హిట్ కాంబినేషన్స్ అని చెప్పొచ్చు కదా, అలాంటి వాటిల్లో ఇది వన్ ఆఫ్ ద హిట్ కాంబినేషన్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అండి. ఇది మనం మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అంటే మాక్సిమం బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ కి మాత్రమే ప్రిఫర్ చేస్తాము. మిగతా కొంచెం హై బడ్జెట్ రేంజ్ సారీస్ అన్నిటికీ కూడా కొంచెం హెవీ వర్క్ ఉండాలి అనుకుంటే మాత్రం మగ్గంకి వెళ్తాము. ఇలా సింపుల్ గా ఉండాలి, ఇలాగా సింపుల్ అండ్ డీసెంట్ వర్క్స్ అయితే మాత్రం మనం మిషన్ ఎంబ్రాయిడరీకి వెళ్ళిపోవచ్చండి. మిషన్ ఎంబ్రాయిడరీలోని ఇలాగా అంబారీ డిజైన్ అనేది నేను చేయించుకున్నాను. ఇలా ఎలిఫెంట్స్ వచ్చి వీటిని అంబారీ డిజైన్ అంటారన్నమాట. ఇలా హ్యాండ్స్ కి సింపుల్ గా ఉన్నా కూడా చాలా డీసెంట్ లుక్ అయితే ఇస్తుందండి మిషన్ ఎంబ్రాయిడరీ. ఇలాగా ఇది ఒక మనం ఎలా చూస్తామంటే ఇంకా ఇలా ఒక ప్రింట్ వేసినట్టుగా ఉంటాయి అన్నమాట. చాలా డీటెయిలింగ్ వర్క్ ఉంటుంది మిషన్ ఎంబ్రాయిడరీలో. కంప్యూటరైజ్డ్ లో ఇప్పుడు అలా వస్తున్నాయి, కానీ ఒకప్పుడైతే ఇంత డీటెయిల్డ్ వర్క్ అనేది కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీలో ఉండేది కాదు. అప్పటి మిషన్స్ అనేవి ఇలా జరీ థ్రెడ్ అనేది తీసుకునేవి కాదు. సో ఇవైతే మాత్రం ఇది మొత్తం జరీ థ్రెడ్ మాట. ఏనుగు మొత్తం కూడా ఇలాగా జరీ థ్రెడ్ వచ్చి చాలా డీసెంట్ వర్క్ మాట. దీని నెక్ లైన్ ప్యాటర్న్ చూస్తే నెక్ లైన్ మొత్తం కూడా ఇలాగా ఎలిఫెంట్స్ డిజైన్ చేయించానండి. మొత్తం కూడా నెక్ లైన్ మొత్తం ఎలిఫెంట్స్ వచ్చేసి, ఇది ఎల్బో కన్నా కొంచెం ఒక 2 ఇంచెస్ డౌన్ పెట్టించి 3/4 కి ఎల్బోకి మీడియం లెంత్ హ్యాండ్ పెట్టించానండి. ఇది నేను టాజిల్స్ అయితే మాత్రం నేను మామూలు రెడీమేడ్ టాజిల్స్ కి వెళ్ళిపోయానండి. ఇవి ఇలా ఉంటాయి టాజిల్స్. సారీ అయితే మాత్రం సీకో ఇక్కత్ సారీ అండి. బ్రిక్ రెడ్ కాంబినేషన్ కి మెహందీ గ్రీన్ బార్డర్ వచ్చి, ఈ కాంబినేషన్ కూడా చాలా డీసెంట్ గా ఉంటది. ఇదైతే మాత్రం సీకో ఇక్కత్ అనే చెప్పుకోవాలి. ఇది ఆల్ ఏజ్ గ్రూప్స్, అంటే 40+ నుంచి మనకి 20+ వీళ్ళు కూడా ఏ ఏజ్ గ్రూప్ అయినా వేసుకుంటే చాలా డీసెంట్ గా ఉంటుంది సారీ అయితే మాత్రం. ఇది నా దగ్గర ఉన్న
ఇంకో కుప్పటం సారీ కలెక్షన్ అండి ఇది. కుప్పటం సారీస్ అనేవి ఏంటంటే 60% సిల్క్ అండ్ 40% కాటన్ మిక్స్డ్ సారీస్ని కుప్పటం సారీస్ అంటారు. ఇవి ఏంటంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ మాట ఇవన్నీ కూడా. చాలా అంటే మనకి ఎలా ఉంటుందంటే పూర్తిగా హెవీ పట్టు లుక్ ఇవ్వదు, అలాగని చెప్పి సింపుల్గా ఉండదు. మీడియం వర్షన్ సారీస్లోని మనం కుప్పడం సారీస్ని ప్రిఫర్ చేయొచ్చు. నాకు అప్పుడు నా దగ్గర అంటే ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ లేదని చెప్పి అప్పుడు ఇలా లైట్ వెయిట్ సారీస్ కలెక్షన్లోని ఈ కాంబినేషన్కి నేను వెళ్ళానండి. ప్యారెట్ గ్రీన్కి ఇలా మంచి రాణి పింక్ మాట సారీ అయితే మాత్రం నాకైతే అప్పట్లో ఈ సారీ అంటే నాకు చాలా ఆల్ టైమ్ ఫేవరెట్ అని ఉండేది. ఇప్పుడు ఈ రేంజ్లో ఇంకా చాలా సారీస్ యాడ్ అయ్యాయి నాకైతే. సో కుప్పడం సారీస్కి నేను మగ్గం వర్క్ చేయించుకోవడానికి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా బిలో 5,000-6,000 రేంజ్ సారీస్కి మగ్గం వర్క్ కన్నా ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ ప్రిఫర్ చేస్తే మంచిది. అంటే కంచిపట్టు సారీస్ కంటే మగ్గం వర్క్ వెళ్తాం, కానీ ఇలా మీడియం వర్షన్ సారీస్లోని నేను ఇలా మిషన్ ఎంబ్రాయిడరీకే వెళ్ళిపోతానండి. అంటే బ్లౌజెస్ డిజైనింగ్ అన్ని సార్లు కూడా మనం ఎక్కువ బడ్జెట్ పెట్టలేనప్పుడు ఇలా మిషన్ ఎంబ్రాయిడరీకి వెళ్ళిపోతాను. ఇది సారీలో మీరు చూస్తే ప్యారెట్సే ఉంటాయి ఇందులో కూడా. ప్యారెట్ గ్రీన్ కలర్కి ప్యారెట్సే ఇచ్చారు. సారీ అయితే చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ అయితే. సో నేను హ్యాండ్స్కి కూడా ఏంటంటే పంజరం డిజైన్ వేపించుకున్నానండి. ఇలాగా పంజరంలోని ఇలా రామచిలుకలు వేపించుకొని కింద పైన ఇలాగ క్రీపర్స్ ఇచ్చాయనమాట. నెక్ అయితే ఇలా పాట్ నెక్ పెట్టించుకున్నానండి నేను. టాజిల్స్ అయితే మాత్రం సింపుల్ టాజిల్స్ ఏమాట, ఇలాగ రెడీమేడ్ సింపుల్ టాజిల్స్ పెట్టించుకొని ఇలా పాట్ నెక్ సింపుల్ బ్లౌజే. కానీ సారీ అండ్ బ్లౌజ్ పేరప్లో మాత్రం చాలా బాగుంటుంది. అంటే మగ్గం వర్క్ చేయించుకోకపోయినా దానికి దగ్గరలోనే ఏం తీసుకోకుండా ఉంటుంది సారీ అయితే. కాంబినేషన్ విషయానికి వస్తే మాత్రం ఎవర్ గ్రీన్ ఆల్ టైమ్ హిట్ కాంబినేషన్ అనే చెప్పుకోవాలి దీన్ని అయితే మాత్రం. ఈ సిరీస్లో లాస్ట్ బ్లౌజ్ అండి మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్. ఇవన్నీ కూడా ఏంటంటే బిలో 6,000 ఆ రేంజ్ సారీస్కి మాత్రం నేను మగ్గం వర్క్ వెళ్లకుండా మీకు ముందుగా చెప్పాను కదండి మిషన్ ఎంబ్రాయిడరీకి వెళ్ళాను. ఇలాగా హ్యాండ్ మొత్తం కూడా ఇలాగా మొత్తం చెక్స్ ప్యాటర్న్లోని ఒక బ్లాక్లోనేమో ఒక చెక్ బ్లాక్లో ఇలాగా పికాక్ ఒక బ్లాక్లోనేమో ఇలాగా చక్రం ఇలా రౌండ్ ఇలాగ చక్రం వేయించానండి మొత్తం కూడా. ఇవైతే మాత్రం ఫాయిల్ మిర్రర్ అండి, రియల్ మిర్రర్ కాదు. అంటే మిషన్ ఎంబ్రాయిడరీకి వచ్చేసరికల్లా మనకి రియల్ మిర్రర్స్ వేయమంటే వాళ్ళ నీడిల్స్ అన్నీ విరిగిపోతాయి అని చాలా నాకు వేరే కొన్ని అన్నీ చెప్పేసి నాకు ఇలా ఫాయిల్ మిర్రర్ వేశారు. ఇది ఒక్కటి మాత్రం నాకు కొంచెం నచ్చలేదు, కానీ మరి అవ్వట్లేదు అని చెప్తే నేను ఇంకా ఫైనల్గా ఫాయిల్ మిర్రర్కి వెళ్ళిపోయాను. ఇది బ్లౌజ్ అయితే గ్రీన్ బ్లౌజ్ అండి. ఇలా ఫ్రంట్ నెక్ ఏమో సింపుల్, బ్యాక్ నెక్నే వన్ సైడ్ ఇలాగా వర్క్ చేయించాను. మీకు నెక్ లైన్కి వెళ్తే ఇలా మొత్తం పీకాక్ లైన్ వచ్చింది. మొత్తం బాడీ మొత్తం కూడా ఇలాగా మిర్రర్స్ బుటీస్ ఇలా వేయించానండి. ఇలా మీరు గమనిస్తే నెక్ లైన్ అంతా ఇలా వస్తుంది. హ్యాండ్కి ఏంటంటే అప్పుడు ఇలా ఇలా ప్లీటెడ్ రఫుల్ స్లీవ్స్ అనేవి అప్పటి ట్రెండ్ ప్రకారం నేను ఇలా కుట్టించుకున్నానండి. ఇది ఐరన్ లేకపోవడం వల్ల మీకు ఇలా ఉంటుంది, కానీ ఐరన్ చేస్తే ఈ కుర్చీలు అనేవి ఇలా స్ట్రైట్గా నించుంటాయి. వీటికి ఇలాగా నేను టాజిల్స్ అనేవి ఇలాగా రెడీమేడ్ టాజిల్స్ పెట్టించానండి. సారీ విషయానికి వస్తే వైలెట్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అన్నమాట. ఇది ఉప్పాడ సారీ అండి, లైట్ కల్నేత టింట్ వస్తుంది సారీ మొత్తం కూడా. ఈ పళ్ళు అయితే ఇలాగా గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది. సారీ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి, వైలెట్కి గ్రీన్ కాంబినేషన్ అనేది. చాలా సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగా మొత్తం పీకాక్స్ అండ్ ఎలిఫెంట్స్ వస్తుంది. ఇది నా దగ్గర ఉన్న ఇంకో కుప్పటం సారీ కలెక్షన్ అండి. కుప్పటం సారీస్ అయితే నేను
నా దగ్గర ఎక్కువే ఉన్నాయని చెప్పుకోవాలి. ఆ టైంలో ఏంటంటే ఇవి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఈజీ క్యారింగ్ శారీస్ మాట. ఇవి చాలా లైట్ వెయిట్ అంటే ఇప్పుడు మ్యాక్సిమం అందరూ కూడా లైట్ వెయిట్లోనే కొంచెం రిచ్ లుక్ వచ్చే శారీస్నే అందరూ ప్రిఫర్ చేస్తున్నారు. హెవీగా ఉండే శారీస్ని, బరువైన శారీస్ ఎవరు కూడా ఇప్పుడు అంతా ఎవరు లైక్ చేయట్లేదు. సో నేనైతే ఇలాగా కుప్పడం శారీస్ ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి, బాగుంటుంది కూడా. నా పట్టు లుక్లోనే అంటే కంచి పట్టు కాకపోయినా అంత మంచి లుక్ వచ్చేటట్టుగా ఉంటున్నాయని చెప్పి ఈ కలెక్షన్ అయితే ఎక్కువే ఉంచాను నా దగ్గర. బ్లౌజ్ విషయానికి వస్తే నేను మిషన్ ఎంబ్రాయిడరీకే వెళ్ళానండి. శారీ మొత్తం ఇలాగా వీణలు, డ్రమ్స్ ఇలా మొత్తం మాట ఒక గోల్డ్ జరీతో వీణలు వచ్చేయింది, సిల్వర్ జరీతో ఇలా డ్రమ్స్ వచ్చాయన్నమాట. మీరు చూస్తే శారీ మొత్తం ఇలాగా మంచి పర్పుల్ కాంబినేషన్కి ఇలాగా మంచి ఎల్లో వచ్చిందండి బార్డర్. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎల్లోకి వెళ్ళాను నేను. అంటే శారీలో ఉన్న బ్లౌజ్నే నేను ఇలాగా మిషన్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నానండి. సో శారీలో ఉన్న డిజైన్నే నేను ఇలాగ హ్యాండ్స్కి మొత్తం చెక్స్ ప్యాటర్న్ ఇచ్చి ఇలా మిడిల్లో మాత్రం ఇలాగ వీణలు, ఇలా డ్రమ్స్ ఇలాగ మిషన్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నాను. నెక్ వచ్చేసరికల్లా నెక్ లైన్ మొత్తం కూడా ఇలాగ వీణలు, డ్రమ్స్ ఇలా ఇచ్చుకున్నానండి. ఇలాగా టోటల్గా మీరు గమనిస్తే ఇది మిషన్ ఎంబ్రాయిడరీ అయినా కూడా వర్క్ మాత్రం చాలా ఇన్ డీటెయిల్డ్గా చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా మొత్తం వీణలు, డ్రమ్స్ అన్నీ కూడా మాత్రం వర్క్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది మొత్తం. ఇలా హ్యాండ్స్ అయితే కొంచెం హెవీగానే చేయించుకున్నానండి. ఈ బ్లౌజ్ అయితే మాత్రం కంప్లీట్గా హ్యాండ్ ఆల్ ఓవర్ వర్క్ అయితే చేయించుకున్నాను. ఫ్రంట్ కూడా వన్ సైడ్ ఇలాగా వర్క్ చేయించుకున్నానండి. ఇవి నా బ్లౌజ్ కలెక్షన్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.